ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 6వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుగా విన్నాము. అయితే బైబిల్ని మొదటగా రాసినప్పుడు రచించిన వారు వాటిని ఒక భాగాలుగా, అంటే ఒక 10 వచనాలు ఒక భాగానిగా, ఒక 15 వచనాలు ఒక భాగాలుగా వాటిని రాశారు. అయితే దాన్ని తర్జుమా చేసిన తర్వాత చదవటానికి వీలుగా ఉంటుంది అని గ్రంథకర్తలు ఏం చేశారంటే దాన్ని వచనాల్లోనికి మార్చారు. కాబట్టి మనం ఒక వచనాన్ని మనం ధ్యానించాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పేరా ఏదైతే ఉందో దాన్ని మనము 1-3 సార్లు చదివితే దాంట్లో ఉన్నటువంటి భావం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29, 30 ఈ 3 వచనాలు ఒక పారాగ్రాఫ్గా అక్కడ ఉంటుంది. కాబట్టి 28, 29 వచనాలు 30 వచనాలు నేను మీకు వివరించి నేను మాటలు ముగిస్తాను. అయితే 28వ వచనంలోనే యేసయ్య అప్పటికే సమస్తమును సమాప్తమైనదని ఆయనకి తెలిసిపోయింది. 28వ వచనంలోనే సమస్తము సమాప్తమైనదని అక్కడే తెలిసిపోయింది యేసయ్యకి. కానీ 28వ వచనంలో సమాప్తమైందని ఆత్మను అప్పగించకుండా 30వ వచనంలో ఎందుకని యేసయ్య సమాప్తమైనదని ఆత్మను అప్పగించారు అని మనము చూస్తే దానికి ఆన్సర్ 29వ వచనంలో ఉంటుంది. 29వ వచనంలో ఏముంటుందంటే అక్కడ చిరకతో నిండిన ఒక పాత్ర. చిరక అంటే పులిసిన ద్రాక్షరసం. చిరక అంటే పులిసిన ద్రాక్షరసం. దానితో నిండిన ఒక పాత్ర ఉంది. అక్కడ వారు ఏం చేశారంటే ఒక స్పాంజి తీసుకొని ఆ స్పంజిని ఆ ద్రాక్షరసంలో ముంచి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించడం జరిగింది. ఈ మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే దీనికి ఆన్సర్ ఈ హిస్సోపు అనేటువంటి మాట ఇక్కడ ఎందుకు ఉందో మనం తెలుసుకుంటే దీని యొక్క భావం మనకి అర్థమైపోతుంది. ఇక్కడ ద్రాక్షారసం, పులిసిన ద్రాక్షారసం ఉంది, అలాగే ఒక స్పంజి ఉంది, దాన్ని నోటికి అందించారు. అంతటితో అయిపోతే బాగుండు. కానీ హిస్సోపు పుడకకు తగిలించి, హిస్సోపు అంటే ఏంటి, బైబిల్లో దేవుడు ఆ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు, అక్కడ హిస్సోపు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూస్తే మీకు స్క్రీన్లో చూస్తారు. ఒకసారి స్క్రీన్లో ఫస్ట్ పిక్చర్ మీరు చూడండి. ఇది హిస్సోపు మొక్క. ఇది హిస్సోపు మొక్క. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో దీని గురించి రాయబడి ఉంటుంది. ఇది గోడలో మొలుచును అని. తర్వాత దీనికి అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉండబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఒక తోటలాగా పెంచడం ప్రారంభించారు. అయితే ఈ హిస్సోపు మొక్కని మనం ఎక్కడ చూస్తామంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ మనందరికీ తెలిసిన భాగాలే నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు జాగ్రత్తగా దాన్ని వినండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనంలో ఆ వాక్య భాగంలో ఏముంటుందంటే చదవద్దండి, నేను ఆ భాగం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక ముక్కతో. అక్కడ ఏముంటుందంటే ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి పంపించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు వారి మీదకి తెగులు రప్పిస్తాడు. తెగులు రప్పించినప్పుడు 10వ తెగులుగా ఎవరైతే ప్రథమ ఫలముగా జంతువులో కానీ కుమారులో కానీ సంతానములు ఏవైతే ఉన్నారో వారందరినీ దూత వచ్చి చంపేస్తాడు అని దేవుడు చెప్పి ఇశ్రాయేలుకి ఒక విధి చెప్తారు. ఏంటంటే మీరు ఒక వధువు గొర్రెను కానీ ఏదైనా కానీ మందలోంచి తీసుకుని వచ్చి దాన్ని వధించి దాని రక్తాన్ని ఆ గుమ్మాలకి పై కమ్మీలకి రాయండి. సెకండ్ పిక్చర్ దాన్ని మీరు చూడవచ్చు. అక్కడ ఆ గుమ్మములకి రాసినటువంటి పరికరం ఏదైతే ఉందో ఈ హిస్సోపు మొక్కతోనే వారు ఆ గుమ్మాలకి అక్కడ రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1-6 వచనాల్లో దేవుడు మోషే అహరోనులకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటంటే ఆజ్ఞ ఇచ్చేస్తాడు. ఏమనంటే మీరు ఏదైనా పాప పరిహారార్థ బలి ఇవ్వాలనుకుంటే మీరు శ్రేష్టమైన ఒక గొర్రెను కానీ జంతువులు కానీ తీసుకువచ్చి దాన్ని వధించి మీరేం చేయాలంటే దాన్ని దహన బలిగా అర్పించాలి. ఈ దహన బలిగా అర్పించినప్పుడు మీరు దాంట్లో కూడా ఏం చేయాలంటే అది మండుతున్నప్పుడు మనం ఏ విధంగా పలావులో రకరకాల దినుసులు వేస్తాం కదా, అట్లాగంటే ఎగ్జాంపుల్కి చెప్పాను. ఆ దహించేటువంటి పరిస్థితుల్లో దేవదారు కర్ర ఒకటి వేయాలి, తర్వాత ఎర్రని దారం ఒకటి వేయాలి, తర్వాత హిస్సోపు మొక్కని కూడా అందులో వేయాలి. ఎందుకని బైబిల్లో హిస్సోపు మొక్కకి అంత ప్రాధాన్యత వచ్చింది అని ఆలోచించినప్పుడు దావీదు గారు కూడా 51వ కీర్తన 7వ వచనంలో అంటారు, నా పాపము పోవునట్లు హిస్సోపుతో నా పాపమును పవిత్రపరచుము అన్నారు, పరిహరించుము.
హిస్సోపుతో నా పాపమును పరిహరించుము అని అక్కడ దావీదు గారు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ హిస్సోపు మొక్కతో పాపాలు పరిహరించడం ఏంటి, పరిశుద్ధపరచడం ఏంటి అంటే బైబిల్లో హిస్సోపు మొక్కకి ఒక మంచి ప్రాధాన్యత అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మొక్క ద్వారా రావటం అని కాదు, కానీ ఆ హిస్సోపు మొక్కను ఏం చేస్తారంటే ఏదైతే పాపం చేసిన వారు అది ఏవైతే తీసుకొచ్చి ఆ జంతువులు బలించినప్పుడు ఆ రక్తాన్ని ఈ హిస్సోపు మొక్కతో దాన్ని తీసుకొని 7 మార్లు వాళ్ళ మీద చల్లినప్పుడు వారు పవిత్రపరచబడతారు, పరిశుద్ధపరచబడతారు. అది అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అదే ఇక్కడ కూడా మనము యోహాను సువార్త ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో కూడా మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు 28వ వచనంలోనే సమాప్తమైంది అని చెప్పేసి ఉంటే అంతటితో అయిపోయేది. ఇప్పుడు దప్పికొనుచున్నాను, తర్వాత నా మాట ఈ మాటలు కూడా ఉండేవి కాదు, 5 మాటలతో అయిపోయేది. కానీ అక్కడ దేవుడు ఆ పరిస్థితుల్లో ఆయన కలువరి శిలువలో వేలాడుతూ అప్పటికే అనేకమైనటువంటి బాధలు భరించి సహించి ఓర్చి కూడా చివరికి ఆయన ఆ హిస్సోపు మొక్క అంటే ఆయన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని, ముఖ్యంగా నేను చెప్పాల్సింది దేవుడిచ్చిన ఆజ్ఞ అది. దేవుడు యేసయ్య ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆ హిస్సోపు మొక్క దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. యేసయ్య పాప పరిహారార్థ బలిగా మనం చేసినటువంటి పాపాలకి ఆయన పరిహారముగా ఆయన తన శరీరాన్ని ఆయన ప్రాణాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అక్కడ హిస్సోపు మొక్క అనేది యాడవితే అక్కడితో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ పరిపూర్ణమవుతుంది. కాబట్టి అక్కడ మీరు తర్వాత వచనాల్లో కూడా మీరు చూస్తే 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి అప్పుడు తన ఆత్మని అప్పగించారని చూస్తాం. అంటే ఆ హిస్సోపు మొక్క ఎప్పుడైతే దేవుని యొక్క మరణం దాంట్లో ఆ శిలువ దాంట్లో యాడ్ అయిందో అప్పుడు ఆ సమాప్తం అనేది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యాగం సమాప్తం చేసి ఆయన ఆత్మను అప్పగించాడు. ఇప్పుడు మనం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 కూడా ఉంటుంది. ఏముంటుందంటే ఆయన ఒక్క బలి చేతే పరిశుద్ధపరచబడి వారిని అందరినీ సదాకాలము శాశ్వత కాలము పరిపూర్ణులుగా చేశారు అని అక్కడ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాన్ని ఆత్మను అప్పగించే ముందు కూడా ఆయన దేవుని ఆజ్ఞను సంపూర్తిగా నెరవేర్చాలన్నటువంటి ఆశా తృష్ణ ఆయనని మనము సాదృశ్యంగా ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఉన్న వాళ్ళంతా రక్షింపబడిన వారమే, బాప్తిసం తీసుకున్న వారమే, బల్లలో పాల్గొనే వారమే. కానీ మనలో పరిశుద్ధత అనేది తర్వాత కానీ పరిపూర్ణులుగా మనం మారుతున్నామా, సంపూర్ణులుగా మనం ఉంటున్నామా అనేదే దేవుని ప్రశ్న. ఎందుకంటే ఆయన కలువరి శిలువలో అనేక శ్రమలు, నిందలు, అవమానాలు భరించి కూడా చివరికి దేవుని చిత్తాన్ని, దేవుని పరిపూర్ణత పొందుకున్న తర్వాతే ఆయన సమాప్తమని ఆత్మను అప్పగించాడు. రేపటి రోజున మనము కూడా ఒకవేళ కాలగర్భంలో గతించినప్పుడు మన గురించి కూడా అక్కడ మన క్రియలు సాక్ష్యం ఇస్తాయి. మనము పరిపూర్ణులమో కాదో సాక్ష్యం ఇస్తాయి. దాని గురించి యేసయ్య ఒక సందర్భాన్ని నేను చెప్పి ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనాల్లో ఒక సందర్భం ఉంటుంది. ఏంటయ్యా అంటే ఒక ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు అక్కడికి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే అక్కడ నిత్య జీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి అని అన్నప్పుడు యేసయ్య ఏముందయ్యా దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరు పాటించండి, నిత్య జీవాన్ని పొందుకుంటారని యేసయ్య అన్నారు. అయితే ఆ ఆజ్ఞలు ఏంటయ్యా అంటే యేసయ్య ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. ఏమేంటి? దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తర్వాత తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలని యేసయ్య ఆయనకి చెప్తాడు ఆ వాక్యాలు. చెప్పినప్పుడు ఇవన్నీ ఎప్పుడో నేను చేశాను, ఇవన్నీ నేను పాటిస్తున్నాను, ఇవన్నీ పాటిస్తున్నాను అంటే మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆ వాక్య భాగాలు ఆయనకి తెలిసినంటే ఆయన దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి. అవన్నీ పాటిస్తున్నాడు అంటే ఆయన దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన అప్పుడు అంటే ఏమన్నాడంటే, ఇవన్నీ నేను పాటిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకేమి తక్కువ నిత్యరాజ్యానికి వెళ్ళటానికి. కరెక్టే కదండి. ఇప్పుడు దొంగిలించట్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఆజ్ఞలన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం తక్కువ? మనమైతే అస్సలు తక్కువే లేదు, మొదటి ప్లేస్లో నువ్వే ఉంటావు అని చెప్తాం. కానీ యేసయ్య ఒకటే మాట అన్నారు, అయ్యా నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు కానీ ఒకటి తక్కువైంది, నీకు ధనం మీద బాగా ఆశ ఉంది కాబట్టి ఆ ధనమంతా ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించి అని చెప్పేసి యేసయ్య చెప్పారు. అయితే అక్కడ ఆ యవనస్తుడు అడిగిందేమో నిత్య జీవం పొందుకోవటానికి నేను ఏమి చేయాలి అని యవనస్తుడు అడిగాడు. కానీ యేసయ్య నీవు పరిపూర్ణుడు అవ్వాలి,
పరిపూర్ణుడు అవ్వాలి అంటే, అక్కడ మాట మీరు తర్వాత చదవచ్చు, మీరు పరిపూర్ణులు అవ్వాలి అంటే ఇది అన్నీ చేయాలి. కాబట్టి మనము ఇక్కడ ఉన్నవారంతా ఆల్రెడీ రక్షింపబడిన వారు కాబట్టి మనలో పరిపూర్ణత, సంపూర్ణత ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు కొలొస్సీయులకు రాసిన పత్రికలో, నేను ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా నిలవబెట్టవలనని, క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణునిగా నిలవబెట్టాలని. ఎప్పుడు నిల్చుంటాం మనం అంటే, మనం యూజువల్గా చనిపోయినప్పుడు చక్కగా పాటలు పాడుకుంటూ పరదేశులమో ప్రియులారా మన పాట పాడుకుంటూ తీసుకెళ్ళి పాస్టర్ గారు ఏం చేస్తారంటే, నువ్వు మట్టిలోంచి ఈ దేహం తీయబడింది కాబట్టి మట్టికి మన్నుగా దుమ్ముకు ధూళిగా అర్పించేస్తారు. అయితే ఇప్పుడు దాన్ని అర్పించారు, ఓకే, మన ఆత్మను ఎవరు అప్పగిస్తారు అనేది మనం చూస్తే, మన ఆత్మ మనం చనిపోయిన తర్వాత మన క్రియలు మనతో పాటు వస్తాయి. అక్కడ యేసయ్య అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, అప్పుడు ఏంటయ్యా ఈయన పరిస్థితి అని అడిగినప్పుడు మన క్రియలు మన గురించి సాక్ష్యం చెప్తాయి. అప్పుడు మన సాక్ష్యము ఆ క్రియలు ఏం చెప్తాయి అనేది మన ప్రశ్న. మనమందరము సంపూర్ణులుగా ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు దేవుని రాజ్యంలోనికి మనము చేరబడతాము. అందుకే ఇక్కడ బోర్డు అతికిచ్చారా, ఇక్కడ మీరు చూస్తే అక్కడ ఏముందండి, అపవాదిపై విజయం అని ఉంది. అపవాదిపై విజయం యేసుక్రీస్తు పొందేశాడు. ఆయన సంపూర్ణునిగా మారి ఆయన ఆజ్ఞలను నెరవేర్చి